హలో అండి, అందరికీ నమస్కారం. మన శ్రీదేవి గిరిధర్ టారో రీడింగ్స్కి మీ అందరికీ స్వాగతం అండి. ఈరోజు రీడింగు 2-2 పోర్టల్ అండి. 2-2 పోర్టల్ ఏంటి అనేది, ఆ ఎనర్జీస్ ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాము. 2-2 పోర్టల్ అంటే సెకండ్ మంత్, ఫిబ్రవరి నెల 2వ నెల, తర్వాత 2వ తేదీ 2వ నెల. సో ఆ ఎనర్జీస్ ఎలా ఉంటాయి, ఎలాంటి సందేశం మీకు ఇస్తున్నాయి, ఆ డివైన్ నుంచి, ఆ యూనివర్స్ నుంచి ఏం సందేశం మీకు అందుతోంది, 2-2 పోర్టల్ ఎనర్జీస్, 2-2 ఎనర్జీస్ ఎటువంటి మీకు సందేశాన్ని పంపిస్తున్నాయి, ఎటువంటి సందేశం మీకు అందబోతోంది అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. దానికన్నా ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి కనెక్ట్ చేసుకోండి. ఆ పాజిటివ్ ఎనర్జీస్ మీకు రెజనేట్ కావాలి, అలాగే పాజిటివ్ ఎనర్జీసే రావాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీరు కూడా మనసులో అనుకోండి, కనెక్ట్ కావాలి, మీకు రెజనేట్ కావాలి, మంచి పాజిటివ్ ఎనర్జీసే రావాలి అని మనస్ఫూర్తిగా అనుకోండి. మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ మనసులో చెప్పుకోండి. అలాగే ఇది జనరల్ రీడింగ్ అండి, ఎవరికైనా కనెక్ట్ కావచ్చు. మీకు ఒకవేళ మీ సిచ్యుయేషన్ తగినట్టు కనెక్ట్ అయితే ఇది మీ రీడింగ్ అనుకోండి, లేకపోతే మీది కాదు అని అర్థం చేసుకోండి, ఇగ్నోర్ చేసేయండి. ఓకేనా? అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని ఉంటే నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్ని పెట్టినానండి. ఒక్కసారి చూసి చదివి మీకు నచ్చితే తప్పకుండా నాకు మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి. ఓకేనా? ఇక ఇది టైమ్లెస్ రీడింగు. ఎప్పుడైనా మీకు మీ ముందుకు రావచ్చు, మీ కళ్ళబడవచ్చు. సో మీ ముందుకు వచ్చినప్పుడు అది మీ రీడింగే అని, మీ ముందుకు వచ్చిందంటే అది మీ రీడింగ్ అని అనుకోండి. సో మీకు సంబంధించిందే కాబట్టి ఏది ఎప్పుడు మనకు ఊరికే అంటే రీజన్ లేనిది రాదు మన ముందుకి. సో మన ముందుకు వచ్చింది అంటే ఏదో ఒక రీజన్ ఉంది కాబట్టి మన ముందుకు వచ్చింది, మనకు కనిపిస్తోంది. ఆ యూనివర్స్ మిమ్మల్ని ఎంచుకునింది. సో ఈ మెసేజ్ మీకు చెప్పడానికి ఆ యూనివర్స్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకొని మీకు ఈ మెసేజ్ని పంపించింది అని మీరు అనుకోవాలి. సో ఎందుకంటే అట్లనే ఉంది కాబట్టి. ఎవరికైనా ఏదైనా జరిగింది అని అంటే అది రీజన్ లేకుండా ఏది జరగదు. సో ఈ రీడింగ్స్ కూడా అలాగేనండి. కనిపించాయి మీకు అని అంటే రీజన్ లేకుండా ఉండదు. ఏదో మీకు ఆ యూనివర్స్తో కనెక్షన్ ఉంది కాబట్టి, కనెక్టివిటీ ఉంది కాబట్టి, ఆ డివైన్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది కాబట్టి మీకు ఇవంతా కనిపిస్తున్నాయి. సో ఈరోజు 2-2 పోర్టల్ ఎలా ఉంది, మీ ఎనర్జీస్ ఆ ఎనర్జీస్కి సరిపోతాయా, ఎలా ఉంటుంది, మీ లైఫ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్, గుడ్ గైడెన్స్. డివైన్ ప్లీజ్ నా కలెక్టివ్స్ నుంచి, నేను సెలెక్ట్ చేసే కలెక్టివ్స్ నుంచి మంచి మెసేజ్ రావాలి, మంచిగా ఉండాలి, అందరికీ పాజిటివ్ రీడింగ్స్ ఇవ్వు. సో చూద్దాము. టూ పోర్టల్స్ ఎటువంటి మెసేజ్ని అందిస్తున్నాయి, ఏ ఎనర్జీస్ని ఇస్తున్నాయి, మీకు ఎటువంటి సందేశం తెస్తున్నాయి. 2-2 పోర్టల్స్ మంచిగానే రావాలి అని నేను కోరుకుంటున్నాను. సో 1, సో 2, క్వీన్ ఆఫ్ కప్స్, నైస్. Hanged Man, Justice, 3 of Wands, The Magician. సో మీకు 2-2 పోర్టల్స్ మీకు ఏం సందేశం ఇస్తున్నాయి, ఎటువంటి సందేశం ఇస్తున్నాయి అని అంటే, ఈ కార్డ్స్ని బట్టి చూస్తూ ఉంటే ఒకటి ప్లస్, ఒకటి మైనస్, ఒకటి ప్లస్, ఒకటి మైనస్ లాగా వచ్చిందండి. అంటే మీ లైఫ్లో అన్నీ కూడా ఒక కొంచెం సంతోషం వస్తే వెంటనే దుఃఖం వస్తుంది, దుఃఖం వస్తూనే వెంటనే సంతోషం వస్తుంది. ఆ విధంగా ఎనర్జీస్ అనేది ఇప్పుడు చూపిస్తోందండి. అంటే మీకు రెండు ఉన్నాయి, మిక్స్డ్గా ఉన్నాయి. కాంబినేషన్ అనేది ఏమంటారు, సుఖ దుఃఖాల కాంబినేషన్. సంతోషము, బాధ రెండు మిక్స్ అయి ఉంది.
ఒక శుభవార్త వింటే ఒక చెడు వార్త వింటారు. ఒక దుఃఖం లాంటి దుఃఖం వచ్చేటటువంటి సిట్యుయేషన్ ఎదురైతే వెంటనే సంతోషం వచ్చేటటువంటి సిట్యుయేషన్ ఎదురవుతుంది మీ లైఫ్‌లో. సో, అంటే ఇక్కడ చూసుకుంటే క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది. అంటే ఒక మంచి సందేశం మీకు అందుతుంది. ఒక మంచిగా పేరు అంటే ఆహ్, మంచి మనసు ఉండేవాళ్ళు మీ లైఫ్‌లోకి రావచ్చు. ఎటువంటి వాళ్ళంటే ఇంకా చాలా మృదు స్వభావం. అమ్మతనం కలిగిన పర్సన్ మీ లైఫ్‌లోకొస్తారు. అమ్మతనం అంటే చాలా సాఫ్ట్ సెన్సిటివ్ మనస్తత్వం ఉండేవాళ్ళు మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. మీకు వాళ్ళతో రిలేషన్ ఏర్పడబోతుంది. వాళ్ళతో మీకొక అనుబంధం ఏర్పడుతుంది. వా మీ ఇద్దరి మధ్య ఒక మంచి రిలేషన్‌తో మంచిగా సాఫీ బాండింగ్ అనేది ఏర్పడుతుంది. అంటే చాలా సెన్సిటివ్, చాలా సాఫ్ట్ పర్సన్, మంచి వ్యక్తి. అలాగే ఒక మంచి పొజిషన్‌లో, ఒక మంచి స్టేజ్‌లో, ఒక టాప్ పవర్ ఉండేవాళ్ళు మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. మంచి వ్యక్తిత్వం ఉండేవాళ్ళు. ఒక రకమైన ఆహ్, ఏమంటారు జెమ్ అంటారు కదా! జెమ్ లాంటి మంచి ఒక జెమ్ లాంటి పర్సన్ మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. రావడమే కాదు, మంచి ప్రేమను అందిస్తారు. ఆనందమైన జీవితాన్ని అందిస్తారు. సంతోషమైన ప్రేమను అందిస్తారు. బాగుంటుంది లైఫు. కొంతమందికి ఏదైతే మీరు అనుకున్నారో, ఏదైతే కలలు కంటున్నారో అలాంటి ఎవరైతే ఎలాంటి పర్సన్ రావాలి అనుకుంటున్నారో అలాంటి పర్సనే మీ లైఫ్‌లోకి వస్తారు. ఇది నిన్నటి రీడింగ్‌లో గూడా క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. అంటే నిన్నటి రీడింగ్ అంటే మనం ఫిబ్రవరి నెల ఎలా ఉంటుంది అని చూసిండే దాంట్లో గూడా సేమ్ ఇదే కార్డొచ్చింది. క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది. సో, అంటే టైం అనేది చాలా బాగుంది మీకు. చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీరు ఏది కావాలనుకుంటే అది పొందేటటువంటి సిట్యుయేషన్ అనేది ఉంది. డబ్బుల పరంగా మంచిగా చేతికి నిండా డబ్బులొస్తాయి. ఆ డబ్బులు అనే కాదు, మీరు ఇన్వెస్ట్ చేస్తారు. డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు. గోల్డ్ కూడా తీసుకునే అవకాశం ఉంది. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. గోల్డ్ తీసుకోవాలి అని అనుకుంటారు. అలాగే మంచి ఇద్దరు కలిసి ఎక్కడికైనా ట్రిప్ లాగా వెళ్ళాలి అనుకుంటున్నారు. అలాంటి ట్రిప్ అంటే ఒక విధంగా మీరు మేనిఫెస్ట్ చేసిండేది జరగడంతో మీరు అనుకోండే కోరికలు, మొక్కుకోండే ఏదైనా మొక్కులుంటే అవి తీర్చుకోవడానికి కూడా వెళ్తారండి. సో, అంటే పిల్లల గురించి మీరు అనుకుంటూ ఉంటే పిల్లల ఆహ్, పిల్లలు గూడా మీ దగ్గరికొచ్చే అవకాశం ఉంది. సో, ఒక తల్లిలాగా ఆదరించేటటువంటి మనస్తత్వం మీది. ఒక అమ్మతనం మీలో ఎక్కువగా ఉంది. ఫెమినైన్ ఎనర్జీ ఎక్కువగా ఉంది. సో, అదే కాకుండా మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళను అంటే మీ చుట్టూ ఉండేవాళ్ళను మీరు ఆదరిస్తారు. ఇంట్లో వాళ్ళను చూసుకుంటారు. బయట వాళ్ళను చూసుకుంటారు. ఒక మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకుంటారండి. కలర్‌ఫుల్‌గా ఉంటుంది లైఫ్. లైఫ్ అనేది కలర్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఒక అవార్డ్ కూడా ఏదైనా అందుకుంటారు మీరు. ఒక మంచి మహిళగా అంటే ఇప్పుడు మిసెస్ ఇండియా లేకపోతే మిసెస్ ఆంధ్ర ఇలాంటివుంటాయి గదా! సో, అలాంటి దాన్లలో గూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. మంచిగా మిస్ ఆంధ్ర కానీ, మిసెస్ ఆంధ్ర కానీ ఒకవేళ మ్యారేజ్ అయ్యుంటే మిసెస్ ఆంధ్ర, లేకపోతే మ్యారేజ్ కాకుండా ఉంటే మిస్ ఆంధ్ర లాగా అట్లా ఒక రకమైన ఒక స్టేజ్‌ని, ఒక ఉన్నత స్థానాన్ని అందుకుంటారు. ఒక అవార్డ్‌ని అందుకుంటారు. మంచి పేరు ఉంటుంది. మనసు గూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అంటే చాలా మంచిగా మీ లైఫ్ అనేది ఉంటుంది అని ఇక్కడ చూపిస్తోందిక్కడ. అంటే లగ్జీరియస్‌గా ఉంటుంది లైఫ్ బాగా. ఇక్కడ చూస్తే సడెన్‌గా ఒక మనస్తత్వం ఎలా ఉంటుందంటే, మీకై మీరు మిమ్మల్ని కట్టడి చేసుకుంటారు. అంటే కొంచెం కంట్రోల్ చేసుకుంటారు. నేను ఈ మధ్య చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నాను. చాలా ఎక్కువగా కొంచెం షాపింగ్ చేస్తున్నాను. లేకపోతే ఇంకా ఏదైనా కొంచెం మితిమీరిన విధంగా ఏదైనా చేస్తూ ఉంటే దాన్ని నేను కంట్రోల్ చేసుకోవాలి. ఇంకా ఆ విధంగా నడుచుకోకూడదు. ఒక రెజల్యూషన్ అనేది తీసుకోవాలి అని మీకు మీరే కంట్రోల్ చేసుకుంటారు. మీకు మీరే చేతులు, కాళ్ళు కట్టేసుకున్నట్టు ఎక్కడికి వెళ్ళకుండా. అంటే ఎవ్వరు మిమ్మల్ని కట్టేయడం కానీ, రిస్ట్రిక్ట్ చేయడం కానీ ఉండదు. కానీ మీకు మీరే అనుకుంటారు. ఇప్పుడు ఒకవేళ మీరు చాలా ఎక్కువగా లావుగా ఉన్నారనుకోండి. సో, నేను నేను ఫుడ్ తగ్గించాలి. ఇప్పటి నుంచి నేను వెయిట్ లాస్‌కి నా అంతకు నేనే వెయిట్ లాస్ కావాలి. మీ అంతకు మీరే అనుకోవడం. అంటే ఎవరైనా ఇప్పుడు మనకేదైనా చెప్తే మనకు నచ్చదు.
అదే మనము నిర్ణయాలు తీసుకుంటే దాన్ని ఖచ్చితంగా పాటిస్తాం. అదే వేరే వాళ్ళు ఏదైనా చెప్తే వినం. మన మనసు మనకెట్లా అంటుందంటే మనం ఆలోచించాలి. మనం నిర్ణయాలు తీసుకోవాలి. వేరే వాళ్ళు ఎవరైనా చెప్పినారంటే వీళ్ళే అని చెప్పేది, నా ఇష్టం అని అనుకుంటాం. అదే మనం అబ్బా! ఈ మధ్య నేను చాలా ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతున్నా, కంట్రోల్ చేయాలి. లేకపోతే ఈ మధ్య నేను ఎక్కువగా చాలా తినేస్తున్నా, లావైపోతున్నా, కొంచెం కంట్రోల్ చేయాలి అని మీకు మీరే కంట్రోల్ చేసుకుంటారు. అంటే ఒక విధంగా మీకు మీరే ఇక్కడ బంధించుకున్నారు. మీకు మీరే ఒక కంట్రోల్, ఏమంటారు, ఒక బాండ్ యేసుకున్నారు. ఒక రిస్ట్రిక్ట్ బాండ్ పెట్టేసుకున్నారు. సో, దాని వలన మీకేమైపోతుందంటే ఒక రకమైన జ్ఞానోదయం అనేది కలుగుతుంది. నాకు నేను రిస్ట్రిక్ట్ చేసుకోవాలి. నేను ఏదైనా ఇప్పుడు ఒక మంచి అందరూ నాతో పాటు చదివిన వాళ్ళు కావచ్చు, నాతో పాటు ఉండేవాళ్ళు కావచ్చు, నా ఏజ్‌లో ఉండేవాళ్ళు కావచ్చు, అందరూ మంచిగా జాబ్ చేస్తున్నారు. ఏదో ఒకటి చేస్తున్నారు. కానీ నేనే ఖాళీగా కూర్చున్నా. లేకపోతే నేనే ఏం పని లేకుండా ఉన్నాను. నేను ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలి అనేది మీకై మీరు తెలుసుకోవడం అనేటటువంటి సిట్యుయేషన్ అనేది వస్తుంది. సో, అప్పుడు మీరు దాని మీద నిలబడతారు. ఆ నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం వల్ల ఒక మంచి మార్పు అనేది వస్తుంది మీలో. ఒక మంచి వెలుగు అనేది వస్తుంది. ఒక పవర్ అనేది వస్తుంది. అది చాలా బావుంటుంది. అది ఈ నెల ఈ ఎనర్జీస్ చూపిస్తున్నాయి. ఇలా ఉంటుంది అనేసేసి ఈ 2 పోర్టల్ ఎనర్జీస్ చూపిస్తున్నాయి. తప్పకుండా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. అది సక్సెస్ అవుతుంది. ఆ నిర్ణయం అనేది సక్సెస్ అవుతుంది అని చూపిస్తోంది ఇక్కడ. ఇక్కడ ఇంకా థర్డ్ కార్డ్ ఏంటి అంటే జస్టిస్. సో, జస్టిస్ అనేది వచ్చింది. అంటే ఒక పర్సన్ మీకు హెల్ప్ చేస్తారు దేంట్లో అయినా గూడా. ఏ విధంగా అనంటే ఏదైనా మీరు సమస్యల్లో ఉన్నా, లేకపోతే ఏదైనా ఒక లీగల్‌గా ఏదైనా ప్రాబ్లమ్‌లో ఉంటే, కోర్టు సమస్యలు కావచ్చు, లేకపోతే లాయర్‌ని సంప్రదించడం కావచ్చు, ఒక మేల్ పర్సన్ మీకు హెల్ప్ చేస్తారండి ఇక్కడ. హెల్ప్ చేయడం కానీ, వాళ్ళు హెల్ప్ చేసినప్పుడు రిజల్ట్ అనేది పాజిటివ్‌గా వస్తుంది మీకు. సో, కోర్టు పరంగా మీరేదైనా కోర్టు లావాదేవీల్లో ఇరుక్కొనేసి దాని చుట్టూ ఇంతకాలం కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటే, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే, ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్‌కి ఏమంటారు, రిజల్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్‌కి అంతం అనేది, ఎండింగ్ అనేది రాబోతుంది. సో, మీ వైపున ధర్మము, న్యాయము అనేది మీ వైపునుంది. న్యాయం అనేది మీ వైపునుంది. జస్టిస్ అనేది మీకు జరుగుతుంది. జస్టిస్ అనేది మీకు, న్యాయం అనేది మీకు జరుగుతుంది. మీకు ఒక వ్యక్తి వలన మీరు మంచిగా న్యాయాన్ని పొందుతారు. ఒక మేల్ పర్సన్ మీకు హెల్ప్ చేస్తారు. వాళ్ళు మీకు ఏది ఫైనాన్షియల్ పరంగా అయినా కావచ్చు, రిలేషన్ పరంగా అయినా కావచ్చు, ఇంకా లేకపోతే లీగల్ ప్రాబ్లమ్స్, ఏదైనా ల్యాండ్ ప్రాబ్లమ్సో, డబ్బుల పరంగానో అట్లా ఏదైనా కావచ్చు. దానికి మీరు ఇన్నాళ్ళు పడిండే శ్రమకి అది ఫలితం అనేది వస్తుంది. సో, ఇక్కడ మంచిగా ఉంటుంది. ఈ 2 పోర్టల్ ఏం చూపిస్తోందంటే మీకు సక్సెస్ అనేది రాబోతోంది. జడ్జిమెంట్ అనేది రాబోతుంది. జస్టిస్, మీ వైపున జస్టిస్ ఉంది. మీరు దాంట్లో సక్సెస్ అవుతారు. మీరు బాధపడాల్సిన అవసరం లేదు అని ఇక్కడ చూపిస్తుంది. సో, అంటే ఇది ఎలాంటిది అంటే ఏది అనుకున్నా కూడా మీకు సక్సెస్ అనేది ఇప్పుడు పాజిటివ్‌గానే ఉందండి. ఏ విధంగా అయినా ఒక లీగల్ ప్రాబ్లమ్సే కాదు, హెల్త్ పరంగా ఏదైనా అనుభవిస్తూ ఉంటే, ఇన్నాళ్ళ నుంచి హెల్త్ సరిగ్గా లేక ఏదైనా బాధపడుతుంటే అది తీరిపోయేసేసి హెల్త్ రికవర్ అయిపోయేసి మీరు మంచిగా రికవర్ అవుతారు. లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వలన చాలా అతలాకుతలం అయిపోతూ బాధపడుతుంటే అది కూడా రికవర్ అయిపోయేసి మీకు ధనలాభం అనేది, అంటే ఆ ధనం సమస్య అనేది తీరిపోతుంది. ఒక వ్యక్తి వలన, ఒక మేల్ పర్సన్ మీకు మాస్కులిన్ ఎనర్జీ ఇక్కడ చూపిస్తోంది. మాస్కులిన్ ఎనర్జీ చూపిస్తోంది. ఒక వ్యక్తి, మగవాళ్ళే మీకు హెల్ప్ చేసి మీకు మీ సక్సెస్‌కి కారణమవుతారు. అలాగా ఇక్కడ చూపిస్తోంది. సో, ఇక్కడ ఇది పాజిటివిటీ మంచిగా ఉంది అని చూపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూస్తే 3 ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో, చాలా రోజుల నుంచి మీరు ఒక విషయమై ఎదురు చూస్తున్నారండి. అది ఏదైనా కావచ్చు, జాబు, లేకపోతే ప్రమోషను, లేకపోతే ఇంక్రిమెంట్స్, ఇంకా ఒక వ్యక్తి, ఎవరైనా మీ లైఫ్‌లోకి రావాల్సిన వ్యక్తి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు, మీకు చాలా క్లోజ్‌గా ఉండేవాళ్ళు దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళ రాక కోసము ఎదురు చూస్తున్నారు. అది మీకు మీరు ఎదురు చూపు ఫలించబోతుంది. అది సక్సెస్ కాబోతుంది. సో, మీకు
ఇన్నాళ్ళు ఒకటి జరిగితే ఒకటి జరగకుండా ఉంటుంది. అంటే కాళ్ళ దగ్గరకొచ్చి మిస్ అయిపోతూ ఉంటుంది. అంటే దగ్గరకొచ్చి మిస్ అయిపోయేది. ఇంగ నేను సక్సెస్ అవుతాను అనుకునేటప్పుడు అంతలోనే ఏదో ఒక ఆటంకం వచ్చేసేసి అది ఫెయిల్యూర్ అయిపోతూ ఉంటుంది. అట్లాంటిది ఇప్పుడు మీకు సక్సెస్ అనేది మీ దగ్గరికి రాబోతుంది. ఇప్పుడు డబ్బుల గురించి కూడా ఎదురు చూసే వాళ్ళకి డబ్బులొచ్చేది కూడా ఉంది. అంటే చాలా ఎగుడు దిగుళ్ళు మీకు ఎక్కువగా ఉన్నాయి. ఒత్తిళ్ళు ఎక్కువగా ఉన్నాయి. సమస్యలు అంటే ఆటుపోట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆహ్, అది మీరు అవన్నీ సమసిపోయి ఎప్పుడు నా లైఫ్‌లో మంచి టైమొస్తుంది, ఎప్పుడొస్తుంది, నాకెప్పుడు ఒక మనిషికి నాకంటూ ఒక టైం అంటే ఒకరికి నాకంటూ ఒక టైం వస్తుంది అని ఎదురు చూస్తుంటారు గదా! అట్లాంటి టైం ఇప్పుడు మీకు రాబోతుంది. అంత మంచిగా మీకు టైం అనేది ఇక్కడ చూపిస్తోంది. సో, మీ ఎదురు చూపు ఫలించబోతోంది. మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో, ఆ ఎదురు చూపు మీ దగ్గరికి రాబోతోందండి. అది ఏదైనా కావచ్చు. జాబ్ కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, ఇంక్రిమెంట్స్ కావచ్చు, మీ పర్సన్ కావచ్చు, లేకపోతే డబ్బులు కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు దేనికోసమైతే ఇన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నారో, నా దగ్గరికి వస్తుంది, వస్తుంది, ఇంకా ఇప్పట్లో రాదేమో, ఇంకా ఎప్పుడొస్తుంది అని ఎదురు చూస్తున్నారో, అది మీ దగ్గరికి రాబోతోంది అని ఇక్కడ చూపిస్తుంది. 3 ఆఫ్ వాండ్స్ చూపిస్తుంది. అంటే మంచి టైం అనేది రాబోతుంది. ఫుల్లీ శుభప్రదమైన టైం రాబోతుంది. మొత్తం మంచి శుభకాలం అనేది మీ దగ్గరికి రాబోతోంది అనేసేసి ఇక్కడ చూపిస్తోంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి బాటమ్ ఆఫ్ ది డెక్ ఏం చెప్తోంది అనంటే ద మెజిషియన్. ద మెజిషియన్ అనేది అంటే అన్ని విధాలుగా కూడా మీరు అన్ని ఆపర్చునిటీస్‌ని యూజ్ చేసుకుంటారు. ఏ ఆపర్చునిటీ దొరకని మీ మనస్తత్వం ఎట్లాంటిదంటే నాకిదొద్దు, నాకిట్లా నేను చెయ్యను, నాకిది సరిపోదు అనే మనస్తత్వం కాదు. ఏదొచ్చినా దాన్ని చూద్దాం. దాన్ని ఎట్లుంటుంది? మనం చేద్దాము. ఎందుకు వదిలిపెట్టాలి ఆపర్చునిటీని అనేటటువంటి మనస్తత్వం. అంటే దేన్ని మీరు వదులుకోరు. దేన్ని అనవసరంగా వదిలిపెట్టరు. చూద్దాం. ఏ దాంట్లో ఏం ఫలితం ఉంటుందో తెలీదు కదా! జాబ్ విషయం కావచ్చు, ఇంకా వేరే ఏదైనా కావచ్చు, పనుల విషయం కావచ్చు, ఏ పనైనా కూడా మీరు అన్నిటిని యూజ్ చేసుకుంటారు. ఒక మెజిషియన్ లాగా అన్ని వస్తువుల్ని మీరు యూజ్ చేసుకుంటారు. అన్ని అవకాశాలను మీరు యూజ్ చేసుకుంటారు. అంటే యూజ్ చేసుకునేటట్టు మీకు ఆ యూనివర్స్ అనేది గిఫ్ట్ ఇస్తోంది. మీరు ఏదైనా కూడా వదులుకోరు. ఇన్ఫినిటీ అంటే మీకు లిమిట్‌లెస్ ఆనందాన్ని ఇవ్వబోతోంది. లిమిట్‌లెస్ సంతోషాన్ని ఇవ్వబోతోంది. లిమిట్‌లెస్ హ్మ్. ఏమంటారు ఒక అబండెన్స్‌ని, అదృష్టాన్ని ఇవ్వబోతుంది మీకు యూనివర్స్. సో, మీరు ఏ దానికైనా సిద్ధంగానే ఉన్నారు. నాకు ఎటువంటి ఫలితం వచ్చినా సరే నేను చేస్తాను. ఇప్పుడు కొంతమంది ఉంటారు, అరే! నేను ఈ బిజినెస్ చేస్తే నేను నష్టపోతానేమో అని ఆదిలోనే హంసపాదం అన్నట్టు మొదలు పెట్టకముందే ఆలోచిస్తూ ఉంటారు. అరే! నేను ఈ జాబ్ ఈ జాబ్‌లో చేరితే నాకు బాగుంటుందో లేదో, నాకు సక్సెస్ ఉంటుందో లేదో, ఎలా ఉంటుందో అని బాధపడుతుంటారు. అట్లా కాకుండా చూద్దాం ఏమవుతుంది. ఫస్ట్ ముందు అడుగు వేసి నేను ఒక జాబ్‌లో నిలదొక్కుకోవాలా? లేకపోతే ఒక బిజినెస్‌లో ఏదో ఒకటి అడుగు ముందుకు వేయాలా? అక్కడ ప్రాఫిటా? లాసా? అని కాదు నాకు మెయిన్ ఇంపార్టెంట్. నేను ముందు ఒక దాంట్లోకి అడుగు ముందుకు వేయాలి. అడుగు వేయకుండా ఆలోచిస్తూనే ఉంటే అక్కడే ఉండిపోతారు. ఎప్పుడైతే చిన్న అడుగు కానీలెండి వేసినారంటే కొంచెం ముందుకు పోతారు. ఇంకొక అడుగేస్తే ఇంకొంచెం ముందుకు పోతారు. వేయకుండా అక్కడే ఏదేదో ఆలోచించుకుంటూ ఉంటే అక్కడే ఉంటారు మీరు. సో, అలాంటి మనస్తత్వం కాకుండా మీరు అన్నిటిని వచ్చిండే అవకాశాలను ఉపయోగించుకుంటారు. మంచిగా ఉపయోగించుకునేసి ఒక మెజిషియన్ లాగా ఒక మంచి పవర్‌ఫుల్ వ్యక్తిలాగా ఎదుగుతారండి. మీకు ఆ కష్టపడే తత్వాన్ని బట్టే మీకు మంచి ఎదుగుదల, మంచి అదృష్టం అనేది మీకు రాసిపెట్టి ఉంది. ఒక రకమైన ఏమంటారు అబండెన్స్ ఆహ్, వీనస్ లాగా అంటే ఏమంటారు దాన్ని అది ఇంకా లిమిట్‌లెస్ ఆనందం కానీ, లిమిట్‌లెస్ ఏమంటారు ధనం లిమిట్‌లెస్‌గా ఉంటుంది మీకు మెజిషియన్. ఇన్ఫినిటీ అంటే ఇంక దానికి లిమిట్ ఉండదు. అంత మంచిగా మీకు యూనివర్స్ అనేది పంపిస్తుంది. ఏదైనా కావచ్చు. అంటే డబ్బులు కావచ్చు, మీరు చేసే జాబ్‌లో ప్రాఫిట్ కావచ్చు, ఇంక్రిమెంట్స్ కావచ్చు, బిజినెస్‌లో ప్రాఫిట్ అట్లా. అది ఇంకా లిమిట్‌లెస్‌గా మీకు అందుకునే సమయం అనేది వస్తుంది. అట్లాంటిది నంబర్ 1 కార్డ్ ఇది ద మెజిషియన్. సో, మీరు ఏ దాంట్లో అయినా కూడా మంచిగా అందుకుంటారు అనేసి ఇక్కడ చూపిస్తోంది. సో, ఇక్కడ చూసుకుంటే ఒకటి పాజిటివ్, ఒకటి నెగెటివ్ అన్నాను కదా! ఇది కొంచెం నెగెటివ్ కార్డ్ అయినా గూడా మీరు దాంట్లో గూడా పాజిటివిటీ ఎతుక్కుంటారు.
దాంట్లో పాజిటివిటీ ఏముంది, ఎలా ఉంది, నన్ను నేను రిస్ట్రిక్ట్ చేసుకొని డబ్బులు కంట్రోల్ చేసుకోవాలి, లేకపోతే షాపింగ్ కంట్రోల్ చేసుకోవాలి, లేకపోతే నేను తిండి కంట్రోల్ చేసుకోవాలి అనేసి కొంచెం కష్టపడతారు ఇక్కడ. ఇక్కడ మళ్ళీ మంచిగా పాజిటివ్ కార్డ్. ఇక్కడ మళ్ళీ ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. ఎప్పుడు మంచిగా నా టైం బాగుంటుంది అనేసేసి ఎదురు చూస్తున్నారు. సో ఇక్కడ చూస్తే మళ్ళీ మెజిషియన్ కార్డ్. సో ఒకటి సంతోషం ఉంటే ఒకటి దుఃఖం ఉంటుంది, ఒకటి ఆనందం ఉంటే ఒకటి బాధ ఉంటుంది. అలాంటి సిచ్యుయేషన్ కనిపిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే చూడండి, ఇక్కడ మూన్ వచ్చింది, ద మూన్ వచ్చింది. సో అంటే ఇక్కడ చూస్తే కొంచెం బాధ, అంటే ఒకవేళ మీ రిలేషన్‌లో ఏదైనా గొడవలు రావడమో, లేకపోతే ఏదైనా బాధ అనేది థర్డ్ పార్టీ ఏదైనా ఉంటే రిలేషన్‌లో థర్డ్ పార్టీ ఉన్నారు అని గొడవలు జరగడము, థర్డ్ పార్టీ రావడము, ఉన్నారని తెలియడము, మీ ఇద్దరి మధ్య రిలేషన్‌లో ప్రాబ్లమ్ వచ్చి ఒక రకమైన అదేమైపోతుందంటే న్యూ మూన్ లాగా అయిపోతుంది. అంటే ఫుల్ మూన్ నుంచి న్యూ మూన్ లాగా అయిపోతుంది. అంటే చీకటి లాగా అయిపోతుంది. అలాంటి సిచ్యుయేషన్ ఇక్కడ కనిపిస్తోంది. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రిలేషన్‌లో గొడవలు రావడం. ఎంతవరకు ఎంత సంతోషంగా ఉన్నా కూడా ఎవరో ఒకరు మీ రిలేషన్ మీద దృష్టి పెట్టేసి మీ మధ్యలో ఏదైనా కలహాలు, మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చేటట్టు చెప్పడం. అంటే ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పడము, పుల్లలు పెట్టడం అంటారు కదా! అట్లా వచ్చి ఒక మధ్యలో ఒక పర్సన్ వచ్చి మీ ఇద్దరి మధ్య గలాటలు రేపే సిచ్యుయేషన్ కూడా ఇక్కడ కనిపిస్తోంది. సో కాబట్టి అది కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. అట్లాంటి సిచ్యుయేషన్ రాకుండా మీరు చూసుకోవాలి. మీ పరిస్థితి కొంచెం మంచిగా ఉన్నప్పుడు కొంచెం చెడు జరుగుతుంది, చెడుగా ఉన్నప్పుడు మంచి జరుగుతుంది. చెడు అంటే మరీ అంత పెద్ద చెడు కూడా లేదు ఇక్కడ. కొద్దిగా బాధ, అంటే మనసుకు బాధ అవుతుంది, మనసుకు బాధపడతారు. అయితే మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటే అంత సంతోషమే ఉందండి. ఈ 2-2 పోర్టల్ మీకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. చిన్న అడపాదడప ఏదైనా బాధ అనేది ఉన్నా కూడా మీకు మీరే కంట్రోల్ చేసుకుంటారు, మీకు మీరే దాన్ని పరిష్కరించుకుంటారు. సొల్యూషన్ అనేది మీకే వచ్చేస్తుంది, మీ మైండ్లోకి వచ్చేస్తుంది మళ్ళీ వెంటనే. ఒకవేళ గొడవ వచ్చినా కూడా మీరు మళ్ళీ దాన్ని సాల్వ్ చేసేసుకుంటారు. అట్లాంటి అది కనిపిస్తుంది ఇక్కడ. సో 2-2 పోర్టల్ ఎనర్జీస్ ఇక్కడ అన్నీ కూడా మంచిగా ఎక్కువ పాజిటివిటీ, తక్కువ నెగిటివిటీ చూపిస్తుంది. అంటే ఇక్కడ 80% పాజిటివిటీ ఉంది, 20% నెగిటివిటీ ఉంది, అంతే. 20% కూడా తగ్గిపోతుంది. అయితే ఈ మంత్ అంతా కూడా చాలా బాగుంటుందండి. ఈ 2-2 పోర్టల్ ఎనర్జీస్ చాలా బాగున్నాయి. మీరు అనుకోండేది మీరు చేస్తారు. మీరు ఈ నెల నుంచి మీరు అన్ని మంచిగా చూసుకుంటారు. ఏం చేయాలి, ఎలా నేను సక్సెస్ కావాలి లైఫ్లో, ఏ విధంగా నేను సక్సెస్ కావాలి అనేసి మీరు చూసుకుంటారు. సో ఆ విధంగా వచ్చింది ఇక్కడ కార్డ్స్ని బట్టి చాలా మంచిగా పాజిటివిటీ రిజల్టే చూపిస్తుంది, పాజిటివిటీ ఎనర్జీసే చూపిస్తుంది. మీకు తప్పకుండా రెజనేట్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ అభిప్రాయాలను నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అలాగే ఈ రీడింగ్కి మీరు క్లైమ్ చేసుకోవాల్సిన నెంబర్స్ ఏంటి అని అంటే 2222 అని క్లైమ్ చేసుకోండి, ఓకేనా? 2222. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు, నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.